హే గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వాషింగ్ మిషన్ని ఎలా యూజ్ చేయాలనేసి, ఎవరైతే కొత్తగా వాషింగ్ మిషన్ కొంటున్నారో లేకపోతే వాషింగ్ మిషన్ని ముందుగా ఒకసారి చూడాలి ఎలా యూజ్ చేస్తారో అనే డెమో కోసం అయితేనే చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే 3 ఇవన్నీ ఉంటాయండి. దీంట్లో మిడిల్లో అయితే కంఫర్ట్ ఏదైనా యాడ్ చేయాలండి. మిడిల్ యువతల రైట్ సైడ్లో అయితే కనుక లిక్విడ్ యాడ్ చేయాలండి. అలాగే ఇంకో సైడ్ అయితే కనుక సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అయితే యాడ్ చేయాలండి. ఇది ఫ్రంట్ లోడ్ ఉంటే కనుక ఫ్రంట్ లోడ్కి సంబంధించిన లిక్విడే, ఫ్రంట్ లోడ్కి సంబంధించిన పౌడరే వాడాలండి. అదే అప్పర్ డోర్ ఉంటే దానికి వేరే పౌడర్స్ ఉంటాయండి. ఇదేమీ బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదండి. నాకు తోచినంత వరకు తెలియని వాళ్ళకి తెలియజెప్పాలనేది అంతేనండి. తర్వాత స్విచ్ ఆన్ చేయాలండి. ఇక్కడ ఆఫ్ అనే బటన్ ఉంది కదండి, ఇటు సైడ్ నుంచి మనకి రైట్ సైడ్కి తిప్పితే మిక్స్డ్ లోడ్ అనేసి ఉందండి. ఈ మిక్స్డ్ లోడ్ దగ్గర ఆపాలండి. ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదండి, అదేసి అలా యాడ్ చేసిన తర్వాత మిక్స్డ్ లోడ్ దగ్గర ఆఫ్ చేసి ఇక్కడ డోర్ అయితే లాక్ చేయాలండి. డోర్ లాక్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత లాక్ పడింది అనేసి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, పడుతుంది చూడండి. ఇక్కడ అలా పడ్డ తర్వాత పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళు ఈ యువతల ఈ రింగ్ని అయితే తిప్పేస్తారు కదండి. మిక్స్డ్ లోడ్ నుంచి ఏదైనా వేరే దానికి తిప్పేస్తే ఇక్కడ నంబర్స్ అనేవి పోతాయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. అందుకనేసి చైల్డ్ లాక్ కూడా వేయాలండి. చూసారు కదండి, నేను 2 ఫింగర్స్ని పెట్టేసి చైల్డ్ లాక్ పెట్టింది. అలా చైల్డ్ లాక్ కూడా పెట్టాలండి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయిపోవడానికి వచ్చిందండి. ఇప్పుడు 2 సెకండ్స్ ఉందండి, 2 మినిట్స్ ఉందండి. 2 మినిట్స్ ఉంది కదండి. అప్పుడైతే కనుక ఇప్పుడు ఈ 2 మినిట్స్లో మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడైతే కనుక ఆఫ్ చేసేసి 2 మినిట్స్ ఉంది కదండి, ఇంకా 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అంతలోపల మనం వచ్చేసి చైల్డ్ లాక్ని తీసేయాలండి. 2 మినిట్స్లో తీసేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. లేకపోతే ఎండ్ తర్వాత కూడా తీసేయచ్చండి. పూర్తిగా ఎండ్ అంటే అయిపోయింది అనేసి ఇలా పడుతుందండి, ఈ ఎండ్ అని. అప్పుడు కూడా చైల్డ్ లాక్ని కూడా తీసేయచ్చండి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ ఈ రింగ్ని అయితే కనుక ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేయకుండా ఇట్లా తీసేస్తే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి 45 నెంబర్స్ అని పడింది చూడండి, అట్లా పడుతూనే ఉంటుంది. దీన్ని అయితే ఎండ్ చేసిన తర్వాతనే ఇట్లా డోర్ తీయాలండి. డోర్ తీసిన తర్వాత ఆడ వెళ్ళి స్విచ్ బోర్డ్ని